ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్పవారనే అహంకారంతో వాదించుకున్నారు. నేనే సృష్టికర్తను, నాకంటే గొప్పవారు లేరు. కాదు, నేను లోకపాలకుడిని. నీవు నా నాభి నుండి పుట్టావు. నేనే ఈ సృష్టికి మూలం. నా శక్తి అనంతం. అహంకారం తగదు బ్రహ్మ. సమస్త లోకాలను నేనే పోషిస్తున్నాను. ఆ క్షణంలో అగ్నిస్తంభం వంటి అపారమైన జ్వాల ఆకాశం నుండి భూమికి కనిపించింది. దాని ఆరంభం మరియు ముగింపును ఎవరూ చూడలేరు. ఈ జ్యోతి యొక్క ఆది అంతం ఎవరు కనుగొంటారో వారు శ్రేష్ఠులు. విష్ణువు వరాహ అవతారంలో భూమి లోపలికి వెళ్లి ఆ జ్యోతి మూలాన్ని వెతకసాగాడు. బ్రహ్ముడు హంస అవతారంలో ఆకాశానికి ఎగసి శిఖరాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఎన్నో యుగాలు గడిచినా వారికి ఆది అంతం దొరకలేదు. ఈ జ్యోతి అంతం నాకు దొరకలేదు. హంస నీ భక్తికి మెచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నాను. సకల శుభములు కలుగును. కాని బ్రహ్ముడు అహంకారంతో కేతకి పుష్పాన్ని సాక్షిగా చూపించి అబద్ధం చెప్పాడు. నిన్ను భూమిపై పూజించరు. ఆ అనంతరూపమైన జ్యోతియే శివలింగంగా భూమిపై స్థిరపడింది. ఈ సంఘటన జరిగిన రోజునే మహాశివరాత్రిగా భక్తులు ఆరాధిస్తారు.